గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. హోంమంత్రి అనితపై తాము ఎలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదని, రాజకీయ విమర్శలు మాత్రమే చేస్తారని అంబటి స్పష్టం చేశారు. హోంమంత్రి బాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ క్షీణించిందని ఆరోపించారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక టీడీపీతో ఎంఆర్పీఎస్ కార్యకర్తల నిరసనలో దిష్టిబొమ్మ దహనాలు చేస్తారని విమర్శించారు. నిన్న నుంచి ఎంఆర్పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి సంబంధించినటువంటి నాయకులు నా మీద ఒక మీడియా సమావేశం చేసి తర్వాత కొన్ని చోట్ల నా దిష్టి బొమ్మలు దహనం చేస్తున్నారు. ఇది నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించినటువంటి అంశం. ఎందుకంటే దీనికి ప్రధానమైన కారణం వాళ్ళు చెప్పింది ఏంటంటే, ప్రెస్ మీట్లో నేను ఆ వీడియో చూశాను. ఈ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత గారిని నేను విమర్శించాను అని, అనుచిత పదజాలంతో నేను విమర్శించాను అనేటువంటి మాట మాట్లాడారు. ఆ పదజాలం ఏంటో ఒకసారి అందరిని చూడమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అనుచితమైన మాటలు నేనేమీ మాట్లాడలేదు. చాలా సందర్భాల్లో రాజకీయ విమర్శలు చేస్తుంటాం మేము రాజకీయంగా. నాకేమీ అనిత గారి మీద వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలు ఏమి ఉండవు. రాజకీయం, ఆమె ఈ రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్నారు, నేను ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. నేను ఆమెను విమర్శించడానికి గల నేపథ్యం మీ అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో హోంమంత్రిగా ఆమె ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా లా అండ్ ఆర్డర్ క్షీణిస్తూ వచ్చింది. నిన్న నుంచి ఎంఆర్పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి సంబంధించినటువంటి నాయకులు నా మీద ఒక మీడియా సమావేశం చేసి తర్వాత